భారతదేశ మార్కెట్లోకి హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వచ్చేసింది 100 కిలోమీటర్ల రేంజ్తో. అయితే కస్టమర్లకి చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఈ 100 కిలోమీటర్ రేంజ్ వేరియంట్లో ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా మార్కెట్లోకి అందుబాటులో ఉన్నాయి కదా, మరి హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా లేకపోతే ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా, ఒక చిన్న కన్ఫ్యూజన్ అనమాట. అందుకని ఈ రోజు మన వీడియోలో హోండా యాక్టివా మరియు ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంపారిజన్ అయితే చేసి ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే బెస్ట్ ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా, కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఫస్ట్ అయితే నేను కంపారిజన్ కోసం ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నాను చెప్తున్నానండి. యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్, వేదా V1 ప్లస్, ఏథర్ రిస్తా, ఆంపియర్ నెక్సస్, బ్యాటరీ స్టోరీ, ఓలా S1 ఎయిర్, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ని ఎందుకు కంపారిజన్ కింద తీసుకున్నానంటే ఇంచుమించుగా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసిన 100 కిలోమీటర్ రేంజు, అలానే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, అలానే ప్రైజింగ్ కూడా ₹1,00,000 నుంచి ₹1,20,000 ప్రైస్ సెగ్మెంట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ప్రైస్ సెగ్మెంట్లో సిమిలారిటీస్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఒక్కొక్కటి అయితే మనం కంపారిజన్ చేస్తూ వెళ్దామండి. సో ఫస్ట్ మన యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో కంపెనీ వాళ్ళు చెప్తున్న బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్లయితే 3 కిలోవాట్ల కెపాసిటీతో యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. అలానే వేదా V1 ప్లస్ వేరియంట్ చూసుకున్నట్లయితే 3.44 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఏథర్ రిస్తా చూసుకున్నట్లయితే 2.9 కిలోవాట్ల కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఆంపియర్ నెక్సస్ చూసుకున్నట్లయితే 3 కిలోవాట్ ఆఫర్ చేస్తున్నారు. అలానే నెక్సస్ చూసుకున్నట్లయితే LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా చెప్పినవి కూడా NMCనే. బ్యాటరీ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 3.12 కిలోవాట్ అవర్ కెపాసిటీ, ఇది కూడా LFPనే యూస్ చేస్తున్నారు. S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే 3 కిలోవాట్ అవర్ కెపాసిటీ యూస్ చేస్తున్నారు. బజాజ్ చేతక్ చూసుకున్నట్లయితే 3.2 కిలోవాట్ అవర్ కెపాసిటీ యూస్ చేస్తున్నారు. ఇక టీవీఎస్ ఐక్యూబ్ చూసుకున్నట్లయితే 3.4 కిలోవాట్ అవర్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా అయితే వేదా V1 ప్లస్లో అయితే ఎక్కువ కెపాసిటీ యూస్ చేస్తున్నారు. బట్ రేంజ్ విధంగా అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు కిలోవాట్ అవర్ అని చెప్పి నేను పక్కన రాస్తున్నానండి. సో కిలోవాట్ అవర్ అనమాట ఇప్పుడు నేను చెప్పిన అన్ని కెపాసిటీలు. ఇప్పుడు యాక్టివా ఈకి 3 కిలోవాట్ అవర్ కెపాసిటీతో కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే 102 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు అనమాట. ఇది రియల్ రేంజే, కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ ఎక్కువ మోడల్ అనమాట. అదే వేదా V1 ప్లస్ మోడల్కి చూసుకున్నట్లయితే 100 కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే 105 కిలోమీటర్స్ రియల్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ఆంపియర్ నెక్సస్ విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మేము రియల్ రేంజ్ టెస్ట్ చేసినప్పుడు మాకు 112 కిలోమీటర్స్ రేంజ్ అయితే వచ్చింది. ఇక బ్యాటరీ స్టోరీలో కస్టమర్ చెప్పే ఫీడ్బ్యాక్ ఏంటంటే అప్ టు 130 కిలోమీటర్స్ వస్తుందని చెప్తున్నారు, కానీ మేము యావరేజ్గా అప్ టు 120 అయితే తీసుకుంటున్నాం అండి. కంపెనీ వాళ్ళు చెప్పిన రియల్ రేంజే, సర్టిఫైడ్ రేంజ్ 130 అంటున్నారు. బట్ కస్టమర్స్ కూడా 130 వస్తుంది కానీ బట్ 120 కింద తీసుకుంటున్నాం. ఇక S1 ఎయిర్ అప్ టు వీళ్ళు సర్టిఫైడ్ రేంజ్ 150 క్లెయిమ్ చేసిన, కస్టమర్ చెప్తున్న రియల్ రేంజ్ వచ్చి అప్ టు 100 కిలోమీటర్స్ వరకు S1 ఎయిర్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక బజాజ్ చేతక్ విషయాన్ని చూసినట్లయితే వీళ్ళు 3.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ క్లెయిమ్ చేసిన, అరౌండ్ 100 కిలోమీటర్స్ వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక టీవీఎస్ ఐక్యూబ్ 3.4 కిలోవాట్ అవర్ కెపాసిటీకి వీళ్ళు చెప్తున్న రేంజ్ వచ్చి 100 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అనమాట. బట్ మీకు ఒక డౌట్ ఉండొచ్చు అనమాట, అదేంటి వేదా V1 ప్లస్కి 3.44 ఉన్నప్పుడు ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ కన్నా ఎక్కువ రేంజ్ దీనికి ఉండాలి కదా అంటే, వేదా V1 ప్లస్ మోడల్ ఏదైతే ఉందో దీనికి మోటార్ కెపాసిటీ ఎక్కువ అనమాట. అందువల్ల మనకి కొంచెం రేంజ్లో డిఫరెన్స్ వస్తుంది. ఏమనుకునే ఉద్దేశం ఏంటంటే వీళ్ళు సాఫ్ట్వేర్లో రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇనీషియల్గా వేదా V1 ప్లస్ వేరియంట్ 100 కిలోమీటర్ కన్నా తక్కువ రేంజ్, అరౌండ్ 80 or 90 క్లెయిమ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు రేంజ్ని అప్గ్రేడ్ చేశారు. సో వీళ్ళు సాఫ్ట్వేర్ దాకా మేనేజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అలానే ఏథర్ రిస్తా పరంగా చూసుకున్నట్లయితే 2.9కి 105 కిలోమీటర్స్ రేంజ్ కారణం ఏంటంటే వీళ్ళ వెహికల్ అరౌండ్ కబ్ వెయిట్ కొంచెం తక్కువ అనమాట. 120 kgs, అరౌండ్ 120 kgs కన్నా 118 kgs ఎంతో కబ్ వెయిట్ ఉంటుంది. స్కూటర్ బరువు వెయిట్ తక్కువ ఉండడం వల్ల కూడా వీళ్ళ రేంజ్ 105 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ఐక్యూబ్ మరి 3.4 ఉండి 100 కిలోమీటర్స్ రేంజ్ ఎందుకు చెప్తున్నారంటే ఐక్యూబ్ కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటుంది అనమాట. 120 అబోవ్ వెయిటే టీవీఎస్ ఐక్యూబ్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ వెయిట్ అయితే ఉంటుంది. సో దీని పీక్ పవర్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకి ఐక్యూబ్ అనేది కొంచెం రేంజ్ తక్కువ ఉంటుంది. ఈవెన్ బజాజ్ చేత కూడా వెయిట్ కూడా ఎక్కువ, అప్ టు 135 kgs వెయిట్ అయితే ఉంటుంది. దీనివల్ల వెయిట్ ఫ్యాక్టర్ వల్ల కొన్ని, మోటార్ ఫ్యాక్టర్ వల్ల కొన్ని ఈ రేంజెస్లో అయితే కొంచెం తేడా వస్తుంది అనమాట. ఇక స్టోరీలో మనకి 3.1 కెపాసిటీకి 120, 130 ఎందుకు వస్తుందంటే వీళ్ళ మోటార్ కెపాసిటీ తక్కువ అనమాట. మోటార్ పీక్ పవర్ కానీ రేటెడ్ పవర్ కూడా తక్కువ అవడం వల్ల వీనికి రేంజ్ అనేది తేడా అయితే గమనిస్తుంది. ఇప్పుడు మనం మోటార్ కెపాసిటీస్ కూడా చూద్దాం. యాక్టివాకి నేనైతే 6 పీక్ పవర్స్ చెప్తున్నానండి. 6 కిలోవాట్ పీక్ పవర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో వేదా V1 ప్లస్ కూడా 6 కిలోవాట్ పీక్ పవరే. ఏథర్ రిస్తాకి చూసుకున్నట్లయితే 4.3 కిలోవాట్ పీక్ పవర్ ఉంది. నెక్సస్ కి 4 కిలోవాట్ పీక్ పవర్ ఉంది. బ్యాటరీ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 2.4 కిలోవాట్ పీక్ పవర్ ఉంది. S1 ఎయిర్ కి
4.5 కిలోవాట్ పీక్ పవర్ అయితే ఉందన్నమాట. ఇక బజాజ్ చేతక్ 4.2 కిలోవాట్ పీక్ పవర్ ఉంది. అలానే టీవీఎస్ ఐక్యూబ్ కి 4.4 కిలోవాట్ పీక్ పవర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్పీడ్ పరంగా చూసుకున్నట్లయితే యాక్టివాకి వచ్చి 80 km/h టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక వీదా V1 ప్లస్ వేరియంట్ కూడా 80 km/h టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఏతర్ రిస్తాక్ కూడా 80 km/h టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. ఆంపియర్ నెక్సెస్కి మేము టెస్ట్ రైడ్ చేసినప్పుడు కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా 93 km/h టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ స్టోరీకి వచ్చి 65 km/h టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. S1 ఎయిర్కి వచ్చి 90 km 90 km/h టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. బజాజ్ చేతక్ చూసుకున్నట్లయితే 73 km టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. ఐక్యూబ్కి వచ్చి 78 km టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మోటార్ కెపాసిటీ పరంగా పీక్ పవర్ ఎక్కువ చూసుకున్నట్లయితే మనకి యాక్టివా ఈకి అలానే వీదా V1 ప్లస్ వేరియంట్కి ఎక్కువ కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా నెక్సెస్కి అయితే ఎక్కువ పవర్ స్పీడ్ అనేది అన్లాక్ చేసి ఇవ్వడం వల్ల అప్ టు 93 km/h టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మీకు ఇందాక చెప్పాను కదా, పీక్ పవర్ చూసుకున్నట్లయితే స్టోరీకి చాలా తక్కువ ఉండడం వల్ల 2.4 కెపాసిటీ పీక్ పవరే అంత ఉండడం వల్ల మనకి రేంజ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అదే ఇతర పీక్ పవర్ చూసుకుంటే యాక్టివాకి 6 kW ఉండడం, వీదా V1 ప్లస్ కూడా 6 kW ఉండడం వల్ల మనకి రేంజ్లో కొంచెం డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. రెస్టాక్ కూడా 4.3 kW, స్పీడ్ మాత్రం 80 km/h టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్గా అయితే స్పీడ్ పరంగా అయితే నెక్సస్లో అయితే ఎక్కువ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక ఇందులో కూడా మనకి BLDC మోటార్స్ చూసుకునేది S1 ఎయిర్ BLDC ఆఫర్ చేస్తున్నారు. స్టోరీ కూడా బ్యాటరీ స్టోరీ కూడా మనకి BLDC మోటార్ ఆఫర్ చేస్తున్నారు. నెక్సస్కి వచ్చి PMSM, రెస్టాకి PMSMఏ, వీదా V1 ప్లస్కి PMSM మోటార్, యాక్టివాకి PMSM మోటార్ యూజ్ చేస్తున్నారు. బజాజ్ చేతకి PMSM, ఐక్యూబ్ మాత్రం BLDC మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్లో 7-inch డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. వీదా V1 ప్లస్ కూడా 7-inch డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు. రెస్టాక్ కూడా ఒక వేరియంట్కి అరౌండ్ 7-inch డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు. నార్మల్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్సస్కి 7-inch టచ్ స్క్రీన్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 3.25 inches స్క్రీన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. S1 ఎయిర్కి 7-inch డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. బజాజ్ చేతక్కి 5-inch, అలానే టీవీఎస్ ఐక్యూబ్ కూడా 5-inch ఆఫర్ చేస్తున్నారు. ఈ రెండిట్లకి చేతక్ ఐక్యూబ్కి వచ్చి నాన్ టచ్ స్క్రీన్ అనమాట. S1 ఎయిర్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇస్తున్నారు. స్టోరీ కూడా నాన్ టచ్ స్క్రీనే. నెక్సస్కి టచ్ స్క్రీన్ ఇస్తున్నారు. రెస్టాకి నాన్ టచ్ స్క్రీన్ ఇది. వీదా V1 ప్లస్కి టచ్, బట్ ఇది మిర్రరింగ్ ఆప్షన్ అనమాట. యాక్టివ్ వేక్ కూడా నాన్ టచ్ స్క్రీనే. బట్ స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇందులో రిమోట్ కీ ఫీచర్స్ లాంటివి, మ్యాప్స్ వంటి ఫీచర్స్ అనేవి ఇందులో ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే లభిస్తాయి అనమాట. అలానే మనకి కాల్ అలర్ట్స్, అలానే మెసేజ్ అలర్ట్స్ ఇందులో లభిస్తాయి. వీదా V1 ప్లస్ లో కూడా మనకి నావిగేషన్ ఉంటుంది, బట్ మిర్రరింగ్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఇక రెస్టా వేరియంట్ లో అయితే టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ దీంట్లో స్మార్ట్ ఫీచర్స్ బేసిక్ వేరియంట్ లో ఉండదు. 1.1 lakh కి మీరు 1.3 lakh తీసుకుంటే అప్పుడు ఆ ప్రైస్కి అయితే ఆఫర్ చేస్తారు. నెక్సస్ వేరియంట్లో అయితే టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది. సో ఇక స్టోరీ విషయం పరంగా చూసుకునేది ఇందులో కూడా టర్న్ బై టర్న్ నావిగేషన్ ఆఫర్ చేస్తున్నారు. అలానే కాల్ అలర్ట్స్ అనేవి వస్తాయి. S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే మనకి కాల్ అలర్ట్స్, ఇతర ఫీచర్స్, నావిగేషన్ కూడా ఉంది. ఇక బజాజ్ చేతక్లో అయితే అందులో కూడా టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఐక్యూబ్ లో కూడా టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్స్ అనేవి వస్తాయి. సో ఓవరాల్ గా అయితే స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ అన్నింటిలో ఉన్నాయి కానీ బట్ ఓవరాల్గా మనకి ఎక్కువ ఫీచర్స్ అనేవి యాక్టివాలో కానీ, వేదాలోనే కానీ, రెస్టాలో కానీ ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఫీచర్స్ అనేవి మాత్రం బాగానే ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే ఉన్నాయి. బట్ డిస్ప్లే అయితే తేడా వస్తుంది. ఇక వారంటీ పరంగా చూసుకున్నట్లయితే యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ వాళ్ళు చెప్తున్న వారంటీ 3 years or 30,000 kilometers వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. వీదా V1 కి ఏమో 3 years or 50,000 kilometers వారంటీ ఇస్తున్నారు. రెస్టాకి బేసిక్ గా 3 years or 30,000 kilometers. నెక్సస్ కి కూడా బేసిక్ గా 3 years or 30,000 kilometers ఇస్తున్నారు. బ్యాటరీ స్టోరేజ్ కూడా 3 years or 30,000 kilometers. S1 ఎయిర్ కి మాత్రం 8 years or 80,000 kilometers వారంటీ ఇస్తున్నారు. బజాజ్ చేతక్ చూసుకున్నట్లయితే 3 years or 50,000 kilometers. టీవీఎస్ ఐక్యూబ్ కూడా మనకి 3 years or 50,000 kilometers ఇస్తున్నారు. సో వారంటీ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ వచ్చి S1 ఎయిర్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇక్కడ వీదా V1 ప్లస్ కూడా ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది. రెస్టాకి డబ్బులు పే చేస్తే ఎక్స్టెండెడ్ వారంటీ, నెక్సస్కి ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తున్నారు. బ్యాటరీ స్టోరేజ్ కూడా యాజ్ ఆఫ్ అయితే ఆప్షన్ ఇవ్వలేదు. S1 ఎయిర్కి డైరెక్ట్గా ఇస్తున్నారు. చేతక్కి ఐక్యూబ్ కూడా ఎక్స్టెండెడ్ వారంటీ, మీరు అడిషనల్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా ప్రైజింగ్ చూసుకున్నట్లయితే యాక్టివా మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది 1 to 1.2 lakhs ఈ ప్రైస్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తే కనుక. వీదా V1 ప్లస్కి విత్ మనకి అమెజాన్లో క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ అలా పోతే కనుక ప్రజెంట్ ఇంకా ఆఫర్లు కూడా రావచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో 1.17, 1.16 ఈ ప్రైస్ అయితే పడుతుంది. ఇక రెస్టా వేరియంట్ చూసుకున్నట్లయితే 1.1 వితౌట్ స్మార్ట్ ఫీచర్స్ ఇస్తున్నారు. బట్ విత్ స్మార్ట్ ఫీచర్స్తో కావాలంటే 1.3 lakh వస్తుంది. నెక్సస్ చూసుకున్నట్లయితే 1.2 lakh. అలానే బ్యాటరీ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 1.15 lakh ఇస్తున్నారు. S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అరౌండ్ 1,05,000 రూపీస్కి ఇస్తున్నారు. 1 lakh ఇస్తున్నారు.
బజాజ్ చేతక్ చూసుకున్నట్లయితే 1,15,000కి ఇస్తున్నారు ఎక్స్షోరూమ్ కాస్ట్. టీవీఎస్ ఐక్యూబ్ 1,26,000. ఇవి ఓవరాల్గా ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న ప్రైజెస్ కానీ రిమైనింగ్ డీటెయిల్స్. బట్ ఛార్జింగ్ టైం చూసుకున్నా కూడా మనకి ఐక్యూబ్ ఇవన్నీ స్టాండర్డ్ ఛార్జింగ్ టైమ్స్ అని చెప్పుకోవచ్చు. అరౌండ్ మనకి ఐక్యూబ్ ఒక 5 hours అలా పడుతుంది. చేతక్ చూసుకున్నా కూడా అరౌండ్ మనకు ఒక 5 hours పడుతుంది, ఛార్జింగ్ అయిపోతుంది. అలానే S1 ఎయిర్ చూసుకున్నట్లయితే అరౌండ్ మనకి 6 hours ఛార్జింగ్ టైం అవుతుంది. బ్యాటరీ స్టోర్ కూడా అరౌండ్ మనకి 6 hours ఛార్జింగ్ అవుతుంది. నెక్సస్కి అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 3.3 hours అంటే 3 గంటల 30 నిమిషాలు ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ అయిపోతుంది. ఏతర్ ఇస్తా మాత్రం కొంచెం ప్రాబ్లం ఏంటంటే 8 hours ఛార్జింగ్ టైం ఇస్తున్నారు. వేదవన్ కూడా అరౌండ్ మనకు ఒక 5 hours ఛార్జ్ అయిపోతుంది. యాక్టివా ఈకి అయితే ఇక్కడే పాయింట్ అంటే యాక్టివా ఇప్పుడు ఇస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ మనం కంపేర్ చేసిన స్కూటర్ వచ్చి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అనమాట. ఇవి బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ మా దగ్గర మాత్రమే స్వాప్ చేసుకోవాలి, మీకు ఛార్జింగ్ చేసుకోవడం లేదు. ఇందులో ఇంకొక వేరియంట్ అయితే ఉంది, ఆ వేరియంట్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. బట్ అది 80 km రేంజ్ అనమాట. బట్ మేము యాజ్ ఆఫ్ నో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి దీనికి అసలు ఛార్జింగ్ టైం కూడా కన్సిడర్ చేయడానికి అయితే లేదు. బట్ ఇంటి వద్దనే ఛార్జింగ్ చేసుకుంటే మోస్ట్లీ మనం ఇంటి వద్దనే ఛార్జ్ చేస్తాం కాబట్టి నెక్సస్కి అయితే ఒక అడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట. బ్యాటరీ ప్యాక్ మరియు రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి స్టోరీకి అయితే అడ్వాంటేజ్ ఉంది. టాప్ స్పీడ్ చూసుకుంటే కూడా నెక్సస్కి ఎక్కువ మనకి అడ్వాంటేజ్ అయితే ఉంది. వారంటీ పరంగా చూసుకున్నట్లయితే ఓలాకి అయితే ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉంది. ఇక ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే బాగా తక్కువ ప్రైస్కి మనకి ఓలా అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ ప్రైస్ పరంగా. సో స్పెసిఫికేషన్స్ కొన్ని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ గమనిస్తే కనుక నెక్సస్కి అలానే మనకి ఓలా పరంగా అయితే కొన్ని పాయింట్స్లో అయితే అడ్వాంటేజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇతర పరంగా చూసుకున్నట్లయితే కెపాసిటీ రేంజ్ పరంగా అయితే సిమిలర్గా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని స్కూటర్ వేరియంట్స్లో అయితే లభిస్తున్నాయి. ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే మరి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని కంపేర్ చేసిన తర్వాత మరి యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి, ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి. మనకి ఇప్పుడు కాంపిటీషన్లో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్నీ కూడా సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. వేదవర్ని కానివ్వండి, రెస్తా కానీ, నెక్సస్ కానీ, స్టోరీ కానివ్వండి, S1 ఎయిర్ కానీ, చేతక్ కానీ, ఐక్యూబ్ కానీ. యాక్టివ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు మరీ డిజైన్ పరంగా చూసుకున్నా మరీ నెక్స్ట్ లెవెల్ డిజైన్లు కూడా ఏం కనిపించట్లేదు. బట్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్తోనే తీసుకొస్తే కనుక ఇనీషియల్గా బెంగళూరులో తీసుకొస్తామని చెప్తున్నారు. సో అక్కడ కూడా దాదాపు 500 స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. బట్ స్వాపింగ్ స్టేషన్స్కి స్వాప్ కాస్ట్ అయితే ఉంటుంది. సో మరి ఈ కాస్ట్కి మళ్ళీ కస్టమర్ ఎడిషనల్గా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి 100 km రేంజ్ బూట్ స్పేస్, నో బూట్ స్పేస్ అనమాట. సో బూట్ స్పేస్ కూడా వీళ్ళు అయితే ఆఫర్ చేయట్లేదు. మరి ఇవన్నీ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా మనకి యాక్టివా ఈ వేరియంట్లో కనిపిస్తుంది. బట్ అడ్వాంటేజెస్నే స్వాపింగ్లో ఒక అడ్వాంటేజ్ కూడా చూడాలి, ఎందుకంటే అన్లిమిటెడ్ రేంజ్ వస్తుంది. సో 100 km 2 బ్యాటరీ ప్యాక్స్ మీరు అక్కడికి వెళ్ళగానే ఒక 2 minutesలో అరౌండ్ 5 minutesలో స్వాప్ చేసుకున్నా మీకు రేంజ్ అనేది ఎంత పెరిగిపోతుంది, ఇంకో 200. అలా మీరు ఎంత కావాలంటే అంత రేంజ్, మీరు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ కాబట్టి రోజుకి 300 కావాలంటే 300 అంత కిలోమీటర్స్ కూడా ట్రావెల్ చేయొచ్చు విత్ స్వాపింగ్. బట్ అరౌండ్ లిమిట్ బెంగళూరు వరకు మాత్రమే, లేకపోతే ఢిల్లీలో పెడితే ఢిల్లీ వరకు మాత్రమే. ఇదైతే దీనికి ఒక లిమిటేషన్ ఉందన్నమాట. సో బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, దీనికి సంబంధించిన రేంజ్ రియల్గా 102 వస్తుందా లేదా, పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది యాజ్ ఆఫ్ ఎవరైతే చూడలేదు. సో మనకి ఇప్పటి వరకు చూసినంత కూడా కంపారిజన్ వైజ్గా మాత్రమే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే కంపేర్ చేసుకున్నాం. సో మీరు కనుక యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకోవాలి లేదా అనుకుంటే మాత్రం బెస్ట్ మేము రికమెండ్ చేసేది ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కనీసం జనవరిలో వీళ్ళు చెప్తున్నారు. సో జనవరి మంత్లో వచ్చి ప్రీ బుకింగ్స్ అనేవి ఇస్తామని చెప్తున్నారు. ఆ టైంలోనే మోస్ట్లీ టెస్ట్ రైడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఫిబ్రవరిలో. సో డెలివరీస్ అయితే ఉంటాయంటున్నారు కాబట్టి సో ఈ టైం వరకు మీరు ఆగితే కనుక మీకు మరింత క్లారిటీ అయితే వస్తుంది. బట్ మేము మీకు చెప్పే విషయం ఏంటంటే మీరు ఏదైనా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని కంపేర్ చేసుకునేటప్పుడు పలానా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా లేదా అనే ఒక డౌట్ ఉన్నప్పుడు అయితే మాత్రం వాళ్ళ కోసమే మేము స్పెసిఫిక్గా మన ఈవీ కుర్రాడు ఛానల్ నుంచి ఒక కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఈ కోర్స్ వల్ల ఉపయోగం ఏంటంటే కొన్నిసార్లు మనకు ఒకటే ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంటుంది, బట్ అదే ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం తేడా ఉంటుంది, లేకపోతే ప్రైస్ ఒకటి సిమిలర్ ప్రైస్లో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉంటాయి. అటువంటి టైంలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి అనే క్లారిటీ ఇచ్చే విధంగా మీకు ఈ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఇన్ కేసు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంకా లాంచ్ అవ్వలేదు, అలా లాంచ్ అయినప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా లేదా, లేకపోతే మన లాంచ్ అయినప్పుడు తీసుకోవాలి, ఏ పారామీటర్స్తో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి, అన్ని కవర్ చేసే విధంగా మన కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ నా కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద అయితే కోర్స్ డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ నెంబర్కి జస్ట్ మీరు వాట్సాప్ చేస్తే మా టీం అయితే మీకు అసిస్ట్ చేస్తుంది. చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఇన్ కేసు మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి, నాకు కొంచెం క్లారిటీ కావాలనుకుంటే ఆ కోర్స్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఇది ఓవరాల్గా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంపారిజన్ అనమాట. సో మేము చెప్పే రికమెండేషన్ అంటే బెటర్ అప్పటి వరకు ప్రీ బుకింగ్స్ స్టార్ట్ చేసే వరకు మాత్రం వెయిట్
చేస్తే మీకు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, మోర్ ఇన్ఫర్మేషన్. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత అయితే మీరైతే ప్రొసీడ్ అవ్వండి. బట్ బూట్ స్పేస్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎక్స్పెక్ట్ చేయలేము ఇన్ కేస్ వాళ్ళు స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్తోనే ఆఫర్ చేస్తే. బట్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్తో వస్తే మేబీ 1 lakh అరౌండ్ ఇంకా తక్కువ ప్రైస్కి ఇవ్వచ్చు, కానీ బట్ అప్పుడు రేంజ్ వచ్చి 80 kilometersతోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్గా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంపారిజన్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ రైజ్ ఫ్యూచర్.